Good morning. I am G. Ramya, lecturer in chemistry. Now I am going to explain you about chemical kinetics, Rasayana Gatika Shastram. Rate of reaction. Rate of reaction ante rasayana charya vegam. Rate of reaction is decrease in the concentration of the reactant or increase in the concentration of products per unit time. రేట్ ఆఫ్ రియాక్షన్, ఒక రియాక్షన్ జరిగింది అని మనం ఎలా చెప్పగలం? ఎయిదర్ కాన్సన్ట్రేషన్, రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు లేదా ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు మనం దాన్ని రేట్ ఆఫ్ రియాక్షన్గా చెప్తామన్నమాట. మ్యాథమెటికల్గా ఒక ఈక్వేషన్ వేస్తాం. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్స్ టు అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ కన్జ్యూమ్డ్ బై టైమ్ ఇంటర్వెల్ ఒక విధంగా, లేదంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఈక్వల్స్ టు అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్డ్ బై టైమ్ ఇంటర్వెల్. ఇలా రెండు విధాలుగా మనం రేట్ ఆఫ్ రియాక్షన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఈక్వేషన్ తీసుకుందాం. ఏంటి? ఏ ఈజ్ గివింగ్ రైస్ టు ఎక్స్. ఏ అనే రియాక్టెంట్ ఎక్స్ అనే ప్రోడక్ట్ని ఇస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్టెంట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ని మనం ఏమనుకోవచ్చు? ఎట్ ద టైమ్ టీ అంటే విత్ ఇన్ ద స్క్వేర్ బ్రాకెట్స్ ఏ కింద తీసుకుంటాం. యాజ్ ద రియాక్షన్ ప్రొసీడ్స్, కొంచెం రియాక్షన్ జరిగేటప్పటికి ఏమవుతుంది? ద అమౌంట్ ఆఫ్ ద రియాక్టెంట్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ కీప్ ఆన్ డిక్రీజింగ్. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ అనేది తగ్గుతూ వస్తుంది. దాన్ని ఏమనుకోవచ్చు? రేట్ ఆఫ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్స్ టు డిఎక్స్ బై డిటి. తగ్గుతుంది కాబట్టి ఏమంటాం? మైనస్ డిఎక్స్ బై డిటి అనుకుంటాం. ఓకేనా? ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే రియాక్షన్ ఎలా జరిగిందని ఎలా చెప్తాం? ఎయిదర్ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు ఎట్ ఎ గివెన్ టైం, లేదా ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నప్పుడు ఎట్ ఎ గివెన్ టైమ్ ఇంటర్వెల్. ఏ ఈజ్ గివింగ్ రైస్ టు ఎక్స్ అన్నప్పుడు కొంచెం రియాక్షన్ జరిగేటప్పుడు, కొంచెం సేపటి తర్వాత రియాక్షన్ జరిగిన తర్వాత ఏమవుతుంది? రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? డిఎక్స్ బై డిటి అని రాసుకోవచ్చు. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రియాక్షన్ రేట్ అంటే రసాయన చర్యల వేగం, దీన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, రియాక్టెంట్ అంటే క్రియాజనకాలు కదమ్మా. క్రియాజనకాల గాఢత రసాయన చర్యల వేగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టింగ్ సబ్స్టెన్స్. ఎప్పుడూ కూడా రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకేనా? అంటే క్రియాజనకాల గాఢత పెరిగితే చర్యావేగం కూడా పెరుగుతుంది. అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పెరిగితే రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? క్రియాజనకాల గాఢత పెరిగితే చర్యావేగం కూడా పెరుగుతుంది. అందుకే చర్యావేగానికి క్రియాజనకాల గాఢతకు ఉన్న సంబంధాన్ని తెలిపే నియమాన్ని ద్రవ్యరాశి క్రియా నియమం అంటారు. ద్రవ్యరాశి క్రియా నియమం అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనుకున్నాం కదా. ఫస్ట్ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్, సెకండ్ది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. చర్యావేగం మీద ఉష్ణోగ్రత యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఇంక్రీజెస్ యాజ్ ద టెంపరేచర్ ఈజ్ రైజ్డ్. మనం గనక టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినట్లయితే రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ చర్యావేగం పెరుగుతుంది. ఓకేనా? Consequently, the reactions often carry at elevated temperatures so that a good deal of products are obtained. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? మన ఉష్ణోగ్రత, ఫర్ ఎగ్జాంపుల్ మనం టెంపరేచర్ 10 డిగ్రీల సెల్సియస్ పెరిగామనుకో, చర్యా వేగం కూడా 2 రెట్లు అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 2 టైమ్స్ లేదా కొన్ని రియాక్షన్స్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల, రేట్ ఆఫ్ రియాక్షన్ పెరగడం వల్ల మనకి లాభం ఏంటి? గుడ్ ఈల్డ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ పాయింట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ చూసాం.
ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రేట్ ఆఫ్ రియాక్షన్ మీద ఫస్ట్ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, సెకండ్ది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ చూసాం. ఇప్పుడు థర్డ్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ ఆఫ్ కెటలిస్ట్ ఉత్ప్రేరకం. అంటే మీకు తెలుసు కదమ్మా, కెటలిస్ట్ అంటే ఏంటి? విచ్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ వితౌట్ ఇట్ సెల్ఫ్ బీయింగ్ కన్జ్యూమ్డ్ ఇన్ ద ప్రాసెస్. అంటే కెటలిస్ట్ని యూజ్ చేసి మన రియాక్షన్ని పెంచవచ్చు, రేట్ ఆఫ్ రియాక్షన్ని స్పీడప్ చేయొచ్చు, కానీ కెటలిస్ట్ ఏమి ఇందులో కన్జ్యూమ్ అవ్వదు, ఆ రియాక్షన్లో ఇంటర్నల్గా ఇన్వాల్వ్ అవ్వదు అని అర్థం. కాబట్టి కెటలైజ్డ్ రియాక్షన్కి తక్కువ యాక్టివేషన్ ఎనర్జీ కావాలి. అదే అన్కెటలైజ్డ్ రియాక్షన్కి ఎక్కువ యాక్టివేషన్ ఎనర్జీ అవసరమవుతుంది. మీకు తెలుసు కదా ఇది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ కెటలిస్ట్ ఎలా రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, జనరల్లీ ఏ కెటలిస్ట్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఎట్ ఎ గివెన్ టెంపరేచర్. గివెన్ టెంపరేచర్ దగ్గర ఏం చేస్తుంది? కెటలిస్ట్ అనేది రియాక్షన్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. కెటలిస్ట్ అనేది రియాక్షన్లో కన్జ్యూమ్ అవ్వదు, కానీ రియాక్షన్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. చర్య వేగం మీద ఉత్ప్రేరక ప్రభావం అంటే తాను రసాయన చర్యల్లో వినియోగితం అవ్వకుండా చర్యల్లో అల్ప పరిమాణంలో పాల్గొని చర్యా వేగాన్ని పెంచే క్రియాజనకేతర పదార్థాన్ని ఉత్ప్రేరకం అంటారు. అంటే రసాయన చర్యలో అది వినియోగం అవ్వదు, చాలా అల్ప పరిమాణంలో దాన్ని మనం చర్యలో పాల్గొంటుంది. అది పాల్గొని చర్య వేగాన్ని పెంచుతుంది. దాన్ని ఏమంటాం మనం? ఉత్ప్రేరకం అంటాం. ఉత్ప్రేరక సమక్షంలో అధిక వేగంతో జరిగే చర్యలను ఉత్ప్రేరక ప్రభావిత చర్యలు అంటారు. అంటే కెటలిస్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఫాస్ట్గా జరిగితే దాన్ని ఏమంటాం? కెటలైజ్డ్ రియాక్షన్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. ఎఫెక్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల యొక్క స్వభావంపై ఆధారపడి, క్రియాజనకాలు మరియు క్రియాజన్యాల యొక్క స్వభావంపై ఆధారపడి చూడండమ్మా, రేట్ ఆఫ్ రియాక్షన్ ఆర్ కన్సిడర్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది నేచర్ ఆఫ్ రియాక్టెంట్ అండ్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపుతుందండి. ఎలాగా? ఇన్ జనరలీ ద రియాక్షన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వింగ్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ bond breaking and formation of bonds are slow at room temperature than those which involves less number of bond cleavage and bond formation. చూడండి అమ్మ, ఏదైనా ఒక రియాక్షన్లో ఎక్కువగా బాండ్ బ్రేకింగ్, బాండ్ ఫార్మేషన్ జరిగిందనుకో, ఆ చర్య చాలా స్లోగా జరుగుతుంది. ఆ రియాక్షన్ అనేది స్లోగా జరుగుతుంది. ఎందుకు? ఆ బాండ్స్ని క్లీవ్ చేయాలి, ఇంకో బాండ్ని ఫామ్ చేయాలి, కాబట్టి చాలా స్లోగా జరుగుతుంది. అదే రియాక్షన్ని కనుక మనం అదే రియాక్షన్ కనుక మనం ఏదైనా ఒక రియాక్షన్కి ఎక్కువ బాండ్ బ్రేకింగ్, బాండ్ ఫార్మేషన్ ఉంటే ఆ రియాక్షన్ స్లోగా జరుగుతుంది. అలాగే ఏ రియాక్షన్కి అయితే తక్కువ బాండ్ బ్రేకింగ్ అలాగే బాండ్ ఫార్మేషన్ తక్కువగా ఉంటాయో అవి ఫాస్ట్గా జరుగుతాయి. క్రియాజనకాలు అలాగే క్రియాజన్యాల స్వభావం ఖచ్చితంగా రసాయన చర్య యొక్క వేగాన్ని నిర్ణయిస్తాయి. ఏదైనా ఒక రసాయన చర్య జరిగినప్పుడు అధిక బంధాలు విచ్ఛిన్నం చెంది మరియు అధిక బంధాలు ఏర్పడతాయో ఆ రసాయన చర్య నెమ్మదిగా జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ CH4 + 2O2 gives rise to CO2 + 2H2O. Methane + 2 moles of oxygen gives rise to carbon dioxide + 2 moles of water molecule. చూడండి ఒకసారి. నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ 2 moles of NO + O2 gives rise to 2NO2. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ రియాక్షన్లో మీథేన్లో 4 bonds అనేవి క్లీవేజ్ అవ్వాలి. నెక్స్ట్ 2 bonds ఏర్పడాలి CO2లో. అదే సెకండ్ రియాక్షన్లో అయితే మనం చూసినట్లయితే NOలో 2 bonds బ్రేక్ అవ్వాలి. సెకండ్ రియాక్షన్ అంటే దాంట్లో ఏమవుతుంది? 1 bond బ్రేక్ అవ్వాలి, అలాగే 2 bonds ఫామ్ అవ్వాలి NO2లో. కాబట్టి ఏ రియాక్షన్ త్వరగా జరుగుతుంది? రియాక్షన్ 2 అనేది ఫాస్ట్గా జరుగుతుంది. రియాక్షన్ 1లో అయితే 4 bonds బ్రేక్ అవ్వాలి, 2 bonds ఫామ్ అవ్వాలి. అదే రియాక్షన్ 2లో అయితే 1 bond బ్రేక్ అవ్వాలి, 2 bonds ఫామ్ అవ్వాలి.
చెప్పాం కదా, ఏదైతే తక్కువ బాండ్ క్లీవేజ్ బాండ్ ఫార్మేషన్ ఉంటుందో ఆ రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది. కాబట్టి సెకండ్ రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది కంపేర్ టు ఫస్ట్ రియాక్షన్. ఓకేనా. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రియాక్టెంట్స్ అంటే క్రియాజనకాల యొక్క ఉపరితల వైశాల్యంపై ఆధారపడి. ఎఫెక్ట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ హెట్రోజీనియస్ రియాక్షన్స్. హెట్రోజీనియస్ అంటే ఏంటి? రియాక్టెంట్ కెటలిస్ట్ ప్రొడక్ట్ డిఫరెంట్ ఫేజెస్లో ఉంటే దాన్ని హెట్రోజీనియస్ రియాక్షన్ అంటాం. స్మాలర్ పార్టికల్స్ విల్ రియాక్ట్ మోర్ ర్యాపిడ్లీ దాన్ ద లార్జర్ పార్టికల్స్. తక్కువ పరిమాణం ఉన్న తక్కువ సైజులో ఉన్న పార్టికల్స్ త్వరగా రియాక్ట్ అవుతాయి కంపేర్ టు లార్జర్ పార్టికల్స్. చూడండి అమ్మా, విజాతీయ చర్యల్లో ఈ అంశం విశిష్టత కలిగి ఉంటుంది. పెద్ద కణాల కన్నా చిన్న కణాలు అధిక చర్యాశీలతను కలిగి ఉంటాయి. ఎఫెక్ట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రియాక్టెంట్స్ అంటే హెట్రోజీనియస్ రియాక్షన్స్లో స్మాలర్ పార్టికల్స్ ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి కంపేర్ టు లార్జర్ పార్టికల్స్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఎఫెక్ట్ ఆఫ్ రేడియేషన్. ఎఫెక్ట్ ఆఫ్ రేడియేషన్ రసాయన చర్య వేగం మీద కాంతి ప్రభావం. మీకు అందరికీ తెలుసు, ద రేట్ ఆఫ్ సర్టెన్ రియాక్షన్ ఇంక్రీజెస్ బై ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఫోటాన్ ఆఫ్ సర్టెన్ రేడియేషన్. కొన్ని రియాక్షన్స్లో రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు? బై ద అబ్జార్ప్షన్ ఆఫ్ సమ్ అమౌంట్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు అందరికీ బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఒకటి ఏంటి అంటే ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్. ఓకేనా, ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్. అలాగా లైట్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల, సమ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుంటే ఫాస్ట్గా ఆ రియాక్షన్స్ని ఏమంటాం? ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్. మీకు తెలుసు కదమ్మా, ప్లాంట్స్లో ఏం జరుగుతుంది? బయట అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అలాగే వాటర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్, క్లోరోఫిల్ గ్రీన్ కలర్ పిగ్మెంట్ ప్రెజెన్స్లో కార్బోహైడ్రేట్స్ని లేదా షుగర్స్ని సింథసైజ్ చేసుకుంటాయి, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. తెలుసు కదా మీకు. 6CO2 ప్లస్ 6H2O గివ్స్ రైస్ టు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ క్లోరోఫిల్. C6H12O6 ప్లస్ 6O2 మీకు అందరికీ తెలిసిందే. అంటే కొన్ని రసాయన చర్యలు కాంతి సమక్షంలో మాత్రమే జరుగుతాయమ్మా. ఎగ్జాంపుల్, మొక్కలు ఆకులో సూర్యకాంతి ఆకుపచ్చని పిగ్మెంట్ ఏంటది? క్లోరోఫిల్. అలాగే సూర్యకాంతి సమక్షంలో వాతావరణంలోని CO2 H2Oల మధ్య చర్య ద్వారా చక్కెరలను తయారు చేసుకుంటాయి. ఫోటోసింథసిస్ని ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. అమ్మ అర్థమైంది కదా. రేట్ ఆఫ్ రియాక్షన్ అలాగే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఫస్ట్ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, ఎఫెక్ట్ ఆఫ్ కెటలిస్ట్, ఎఫెక్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రియాక్టెంట్స్, ఎఫెక్ట్ ఆఫ్ రేడియేషన్స్. నెక్స్ట్ టాపిక్, రేట్ కాన్స్టెంట్. రేట్ కాన్స్టెంట్ అంటే రేటు స్థిరాంకం అని కూడా అంటాం. ఇందాక నేను చెప్పిన విధంగానేనమ్మా ఒక చిన్న రియాక్షన్ తీసుకుందాం. కింద సమీకరణాన్ని ఒకసారి తీసుకుందాం చూడండి. A గివ్స్ రైస్ టు X. రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా రాసుకోవచ్చు? R ఈక్వల్స్ టు మైనస్ dx బై dt. R ఈక్వల్స్ టు మైనస్ dx బై dt అంటే కొంచెం అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ కన్జ్యూమ్ అయింది ఆఫ్టర్ ఎ గివెన్ టైమ్ ఇంటర్వెల్. R ఈక్వల్స్ టు మైనస్ dx బై dt. నేను ఒక కాన్స్టెంట్ని పెట్టుకుంటున్నాను. ఏంటి? R ఈక్వల్స్ టు K అంటే రేట్ కాన్స్టెంట్ అనమాట, ఇంటూ ఏ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ అంటే క్రియాజనకం ఏ యొక్క గాఢత. K అంటే రేట్ కాన్స్టెంట్, రేటు స్థిరాంకం అంటాం. ఓకేనా. ఇప్పుడు ఏంటి? R ఈక్వల్స్ టు K ఇంటూ ఏ. కేనేమంటాం? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం, ఆర్ రేట్ కాన్స్టెంట్, రేటు స్థిరాంకం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ కనుక ఈక్వల్ టు 1 అయితే, కాన్సన్ట్రేషన్ ఏ యొక్క గాఢత 1 అయితే అప్పుడు ఏమవుతుంది? R ఈక్వల్స్ టు K. R ఈక్వల్స్ టు K. ఇది ఒక రియాక్షన్. నెక్స్ట్ ఇంకొక రియాక్షన్ తీసుకుందాం. లెట్ us కన్సిడర్ అనదర్ రియాక్షన్ విచ్ ఈస్ హ్యావింగ్ 2 రియాక్టెంట్స్. ఇందాక ఏం చెప్పుకున్నాం? ఓన్లీ ఒక రియాక్టెంట్ A ఈజ్ గివింగ్ రైస్ టు X అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు
ఇంకొక రియాక్షన్ తీసుకున్నాను, ఇందులో 2 రియాక్టెంట్స్ ఉంటాయి. A+B ఈజ్ గివింగ్ రైస్ టు X. 2 క్రియాజనకాలు పాల్గొన్న ఇంకొక రసాయన చర్యను తీసుకున్నాం. ఏంటి? A+B ఈజ్ గివింగ్ రైస్ టు X. ఇక్కడ రేట్ అనేది 2 రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవుతుంది కదా, అంతే కదమ్మా. ఇక్కడ రేట్ అనేది 2 రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవుతుంది, 2 రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద. కాబట్టి R = K × A × B అని రాశాను. R = K × కాన్సన్ట్రేషన్ ఆఫ్ A × కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A అంటే ఏంటి? A అనే క్రియాజనకం యొక్క గాఢత. కాన్సన్ట్రేషన్ ఆఫ్ B అంటే B అనే క్రియాజనకం యొక్క గాఢత అని అర్థం. ఒకవేళ మనం A = 1 అలాగే B = 1 అన్నాం అనుకో, అప్పుడు ఆ పైన ఈక్వేషన్ ఏమవుతుంది? R = K. R = K అవుతుంది, అంతే కదమ్మా. రేట్ = కాన్స్టెంట్ అవుతుంది, అంతేనా. నెక్స్ట్ ఇంకొక రియాక్షన్ తీసుకుందాం. X మోల్స్ ఆఫ్ రియాక్టెంట్ A అలాగే Y మోల్స్ ఆఫ్ రియాక్టెంట్ B ఈజ్ గివింగ్ రైస్ టు ప్రొడక్ట్. సమ్ X అనే మోల్స్ ఉన్నాయి, A అనే రియాక్టెంట్ అలాగే Y మోల్స్ ఆఫ్ B అనే రియాక్టెంట్ గివింగ్ రైస్ టు ప్రొడక్ట్ అనుకో, అప్పుడు రేట్ ఏం రాయొచ్చు? R = K × A⁴X B⁴Y. ఓకే. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్ అంటే చర్య క్రమాంకం. ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్ అంటే ఏంటి అంటే మీకు అందరికీ తెలుసు, రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇండివిజువల్ రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ 2 రియాక్టెంట్స్ ఉన్నాయనుకో, 2 రియాక్టెంట్స్ మీద ఆ 2 రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది డిపెండ్ అవుతుంది. దీన్ని బట్టి అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి రియాక్షన్స్ని ఆర్డర్ రూపంలో డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేశారు. ఏంటి అంటే చూడండి ఒకసారి. ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్ చర్య క్రమాంకం. ఒక సామాన్య రసాయన చర్యను అంటే ఫర్ ఎగ్జాంపుల్ XA + YB గివింగ్ రైస్ టు ప్రొడక్ట్ అనుకో, అంటే క్రియాజన్యాల వేగం అలాగే క్రియాజనకాల గాఢతల మీద ఆధారపడి ఉంటుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? R = K × A⁴X B⁴Y. ఇందాక చెప్పుకున్నాం కదా. అలాగే దీన్ని బట్టి దీన్ని ఆధారం చేసుకుని అంటే చర్యా వేగం చర్యా క్రియాజనకాల గాఢతల మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందనే విషయాన్ని స్టాయికోమెట్రిక్ సమీకరణం ద్వారా అన్ని చర్యల్లో వీలు కాదు కాబట్టి వేగం క్రియాజనకాల గాఢత మీద ఏ విధంగా గణితాత్మకంగా ఆధారపడి ఉంటుందో దాన్ని బట్టి చర్యల్ని ఈ కింది విధంగా విభజించారు. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫస్ట్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ A. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఫస్ట్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ Aకి ప్రపోర్షనల్గా ఉంటే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఆ రియాక్షన్ని ఫస్ట్ ఆర్డర్ అంటాం. అలాగే ఇఫ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సెకండ్ లేదా థర్డ్ లేదా హాఫ్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A, అప్పుడు ఆ రియాక్షన్ ఏమంటాం? సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అని, థర్డ్ ఆర్డర్ రియాక్షన్ అని లేదా హాఫ్ ఆర్డర్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు A అంటాం. ఓకేనా. నెక్స్ట్ మరి ద టోటల్ ఆర్ ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ ఆర్డర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ రియాక్టెంట్స్. ఓవరాల్ ఆర్డర్ని ఎలా చెప్తాం మనం? సమ్ ఆఫ్ ఇట్స్ ఆర్డర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ A. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. R = K × A. R = K × A అంటే ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫస్ట్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ A, కాబట్టి ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ R = K × A⁴ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సెకండ్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ A. నెక్స్ట్ రియాక్షన్లో థర్డ్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ A. నెక్స్ట్ రియాక్షన్ చూడండి, R = K × A × B. ఈ రియాక్షన్ సెకండ్ ఆర్డర్, ఎందుకంటే 2 రియాక్టెంట్స్కి టు ద పవర్ 1 అని ఉంటుంది కదమ్మా, కాబట్టి 2 రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్కి ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్.
నెక్స్ట్ రియాక్షన్ అండి థర్డ్ ఆర్డర్. ఎందుకు? ఆర్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ 2 బి. ఏ అనే రియాక్టెంట్ 2 moles ఉంది, బి అనే రియాక్టెంట్ 1 mole ఉంది. నౌ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. సెకండ్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్ ఏ అండ్ ఫస్ట్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్ బి. నెక్స్ట్ ఆర్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సి. 3 రియాక్టెంట్స్ ఉంటే ఆ 3 రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి రియాక్షన్ థర్డ్ ఆర్డర్. ఆర్డర్ ఆఫ్ ఎ రియాక్షన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్. సమ్ ఆఫ్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ని ఆర్డర్ ఆఫ్ ఎ రియాక్షన్ అంటాం. ఓకే. నెక్స్ట్ మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్, చర్య అణుత. The molecularity of a reaction is generally defined as number of molecules or atoms which take part in the reactions. అంటే ఎన్ని అయితే మాలిక్యూల్స్ ఈ చర్యలో పాల్గొంటున్నాయో వాటిని, ఈ రియాక్షన్లో పాల్గొంటున్నాయో వాటిని మాలిక్యులారిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాలిక్యూల్ పాల్గొంటుంది అనుకో, దాన్ని ఏమంటాం? యూనిమాలిక్యులర్ రియాక్షన్ అంటాం. అదే 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయితే రియాక్షన్లో బైమాలిక్యులర్ అంటాం. 3 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయితే ట్రైమాలిక్యులర్ అంటాం. ఓకేనా? మాలిక్యులారిటీ అంటే ఏంటి? ఎన్ని మాలిక్యూల్స్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయినాయో అప్పుడు ఆ రియాక్షన్ దాన్ని బట్టి ఏమన్నా ఒక మాలిక్యూల్ ఇన్వాల్వ్ అయితే యూనిమాలిక్యులర్ అని, 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయితే బైమాలిక్యులర్ అని, 3 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయితే ట్రైమాలిక్యులర్ రియాక్షన్స్ అని చెబుతాం. ఓకేనా? చర్య అణుత. చాలా రసాయన చర్యలు మధ్యస్థ అంతరంచల శ్రేణిలో జరుగుతాయి. ఈ అంచెలను ప్రాథమిక చర్యలు అంటారు. అయితే ఈ అంచెలన్నీ ఒకే వేగంతో జరగవు. వాటి కనిష్ట వేగంతో జరిగే చర్య ఒకటి ఉంటుంది. ఈ కనిష్ట వేగంతో జరిగే చర్యను రేటు నిర్ధారణ చర్య అంటాం. అది చర్య మొత్తానికి చాలా ప్రముఖమైన అంచెగా ఉంటుంది. మొత్తం చర్యల్లోని ప్రతి ప్రాథమిక చర్యకు అణుత ఉంటుంది. ఒక ప్రాథమిక అంచెలో పాల్గొనే అయాన్లు, పరమాణువులు, అణువులు సంఖ్యను ఆ ప్రాథమిక చర్య అణుత అంటారు. అణుత విలువ 1 లేదా 2 లేదా 3గా ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే శూన్య క్రమాంక చర్య. జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే ఏంటంటే ఏ రియాక్షన్ హూజ్ రేట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఏ రియాక్షన్లో అయితే రేట్ అనేది రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవ్వదో దాన్ని జీరో ఆర్డర్ రియాక్షన్ అంటాం. అంటే రేట్ అనేది కాన్స్టెంట్గా ఉండిపోద్ది. రేట్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఏ చర్యలో అయితే చర్య రేటు క్రియాజనకాల గాఢత మీద ఆధారపడి ఉండదో వాటిని శూన్య క్రమాంక చర్య అంటారు. అటువంటి రసాయన చర్యలకి చర్య రేట్ ఏమవుతుందమ్మా? ఒకే విధంగా ఉంటుంది, స్థిరంగా ఉండిపోతుంది. ఏ రియాక్షన్లో అయితే రియాక్షన్ రేట్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మీద ఆధారపడదో దాన్ని జీరో ఆర్డర్ రియాక్షన్ అంటాం. రేట్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, రేట్ ఈక్వల్స్ టు స్థిరాంకం అని చెప్తాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు? dx/dt ఈక్వల్స్ టు కాన్స్టెంట్. dx/dt ఈక్వల్స్ టు స్థిరాంకం అనుకోవచ్చు. కాన్స్టెంట్కి కే పెట్టుకుంటున్నాం కదా, dx/dt ఈక్వల్స్ టు కే. ఇక్కడ కే అన్నది ఏంటి? రేట్ కాన్స్టెంట్ లేదా జీరో ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ లేదా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనొచ్చు. కే అంటే ఏంటమ్మా? రేట్ స్థిరాంకం. 0 క్రమాంక చర్యకు కే అన్నది రేట్ స్థిరాంకం. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నానంటే చూడనమ్మా, dx/dt ఈక్వల్స్ టు కే. dx/dt ఈక్వల్స్ టు కే, అంతేనా? dx/dt ఈక్వల్స్ టు కే. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే dtని ఇటువైపు తీసుకెళ్తాను. అప్పుడు ఏమవుతుంది? dx ఈక్వల్స్ టు కే dt అవుతుంది. dx ఈక్వల్స్ టు కే dt. నేను ఇప్పుడు ఏం చేస్తాను? 2 వైపులా ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. అంటే 2 వైపులా సమగమనం చేయగా ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ dx ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ k ఇంటూ dt. ఇంటిగ్రేషన్ dx ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ k ఇంటూ dt.
మనం కాన్స్టెంట్కి ఇంటిగ్రేషన్ పెట్టాం కదా, కాబట్టి నెక్స్ట్ రియాక్షన్లో ఏం చేస్తాం, కాన్స్టెంట్ని పక్కకు తీసేస్తాం. ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఇంటిగ్రేషన్ డిటి, కే ఇంటూ ఇంటిగ్రేషన్ డిటి. ఒకవేళ నేను ఇంటిగ్రేషన్ రిమూవ్ చేసాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ రిమూవ్ చేసేస్తున్నానంటే నేను కాన్స్టెంట్ పెట్టుకోవాలి అంతేనా. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఉంది, దాన్ని ఏమనుకుంటున్నాను, ఎక్స్ అనుకుంటున్నాను. కే రాసేసాను, తర్వాత ఇంటిగ్రేషన్ డిటీని ఏమనుకుంటాను, టీ. ఎక్స్ ఈక్వల్స్ టు కేటీ. ఇంటిగ్రేషన్ రిమూవ్ చేశాను కాబట్టి కాన్స్టెంట్ పెట్టుకున్నాను కదా, ప్లస్ ఐ. ఐ అన్నది ఏంటి, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఎక్స్ ఈక్వల్స్ టు కేటీ ప్లస్ ఐ. ఒకవేళ టైం జీరో దగ్గర ఎక్స్ జీరో అయితే అప్పుడు ఏమవుతుంది, ఐ కూడా జీరో అవుతుంది. టైం జీరో దగ్గర ఎక్స్ జీరో అయితే ఐ కూడా జీరో అవుతుంది. అప్పుడు ఆ రియాక్షన్ ఏమవుతుంది, అబో రియాక్షను ఎక్స్ ఈక్వల్స్ టు కేటీ. ఎక్స్ ఈక్వల్స్ టు కేటీ. ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనం ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. అమ్మ అర్థమైంది కదా, కాలం టీ ఈక్వల్ టు జీరో అయితే ఎక్స్ ఈక్వల్ టు జీరో అవుతుంది, అప్పుడు ఐ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు కేటీ. నేను ఇంటిగ్రేషన్ తీసేసాను, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. ఎక్స్ అనేది టీకి అనులోమానుపాతంగా ఉంటుంది. ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే మనం శూన్య క్రమాంక చర్య చూసాం కదమ్మా, వాటి యొక్క లక్షణాలు చూద్దాం. ఫస్ట్ది యూనిట్స్ ఏంటంటే మీకు జీరో ఆర్డర్ రియాక్షన్ యొక్క ఫైనల్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ఈక్వల్స్ టు కేటీ అన్నది ఫైనల్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి ఒకసారి యూనిట్స్ ఏంటంటే అకార్డింగ్ టు జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే శూన్య క్రమాంక చర్య ప్రకారం ఎక్స్ ఈక్వల్స్ టు కేటీ. మీకు తెలుసు కదా, ఎక్స్ ఈక్వల్స్ టు కేటీ. నేను కే తీసుకుంటున్నాను, కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ తీసుకుంటున్నాను. కే ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఎక్స్ బై టీ. ఎక్స్ బై టీ. ఎక్స్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషనే కదా, కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, మోల్స్ పర్ లీటర్. టీ అంటే టైంని ఎలా చూపిస్తాం, సెకండ్స్. అంటే కే ఈక్వల్స్ టు మోల్ పర్ లీటర్ సెకండ్ ఇన్వర్స్ అలా రాయొచ్చు కదా. టీ అంటే టైము, ఎక్స్ అంటే కాన్సన్ట్రేషన్. ఓకేనా. నెక్స్ట్ హాఫ్ లైఫ్ పీరియడ్. రెండో లక్షణం ఏంటమ్మా, అర్ధకాలము. హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే అర్ధకాలము. హాఫ్ లైఫ్ పీరియడ్కి అర్థం ఏంటంటే ఎంత టైంలో ఒరిజినల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ సగం అవుతుందో, ఏ టైంలో అయితే ఒరిజినల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అంటే నేను రియాక్షన్ మొదలెట్టినప్పుడు రియాక్టెంట్ ఎంత టైంకి అయితే సగం అవుతుందో దాన్ని హాఫ్ లైఫ్ పీరియడ్ అంటాం. అంటే అర్ధకాల సమీకరణాన్ని క్రియాజనకాల గాఢత ఏ సమయంలో అయితే సగభాగం కింద మారుతుందో ఆ పట్టే కాలాన్ని అర్ధకాలం అంటారు. ఎంత టైంలో అయితే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ సగం అవుతుందో దాన్ని హాఫ్ లైఫ్ పీరియడ్ అంటాం. అంటే ఎక్స్ అనే రియాక్టెంట్ ఏ హాఫ్ అవుతుంది ఎంత టైంలో, టీ ఈక్వల్స్ టు టీ హాఫ్ అనుకుంటే. ఏ అంటే ఇక్కడ మన రియాక్టెంట్ యొక్క ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ అనమాట, ముందు మొదలెట్టినప్పుడు. సగం ఎప్పటికైంది అన్నది టీ హాఫ్ చెప్తుంది. క్రియాజనకం మొట్టమొదటి గాఢతనే ఏ అనుకుంటాం. నెక్స్ట్ టీ ఈక్వల్ టు జీరో, టైం జీరో దగ్గర. ఇప్పుడు ఈ ఎక్స్ విలువ టీ విలువ రెండింటి విలువ కనుక మనం జీరో ఆర్డర్ రియాక్షన్ ఫైనల్ ఈక్వేషన్ అంటే ఎక్స్ ఈక్వల్స్ టు కేటీ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, కే ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై టీ. మీకు తెలుసు కదా, ఎక్స్ ఏంటమ్మా ఇక్కడ ఏ హాఫ్, టీ అంటే టీ హాఫ్. నెక్స్ట్ లాస్ట్ ఈక్వేషన్ హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే టైమే కదా, ఏ టైంలో రియాక్టెంట్ సగం అవుతుందని చెప్తున్నాను. నాకు టైమే కదా కావాలి, కాబట్టి ఏం చేసిన టీ హాఫ్ ఇటు తీసుకొచ్చాను. టీ హాఫ్ ఈక్వల్స్ టు ఏ బై 2K. టీ హాఫ్ ఈక్వల్స్ టు ఏ బై 2K. ఇది హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే శూన్య క్రమాంక చర్యకు అర్ధకాలము. టీ హాఫ్ ఈక్వల్స్ టు ఏ బై 2K. నెక్స్ట్ది ఎవాల్యుయేషన్ ఆఫ్ కే. నేను కే వాల్యూ వచ్చిందని చెప్తున్నాను, మరి అది ఎలా కరెక్టో కదా ఎలా తెలుసుకుంటాం, కే విలువ ఎలా రాబడతామంటే గ్రాఫ్ అనేది ప్లాట్ చేస్తాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ వర్సెస్ టైమ్. మనకేమొస్తుంది, ఒక స్ట్రైట్ లైన్ ఆరిజిన్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ పాస్ అవుతుంది విత్ ద స్లోప్ ఈక్వల్స్ టు కే.
అమ్మ కే విలువ కరెక్టో కదా మనం ఎలా చెప్తాం, గాఢత మరియు కాలాలకు మధ్యన ఒక గ్రాఫ్ గీస్తే కేంద్రకం గుండా ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. ఆ సరళ రేఖ యొక్క వాలు విలువ కే అంటాం. ఓకే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ వర్సెస్ టైమ్ ఆఫ్ గ్రాఫ్ గీస్తే మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది విత్ ద స్లోప్ ఈక్వల్స్ టు కే. ఇది శూన్య క్రమాంక చర్య. మరి ఈ చర్యకు ఉదాహరణలు ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే ఫస్ట్ది ఫోటోకెమికల్ రియాక్షన్. ఫోటోకెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, కెమికల్ రియాక్షన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ జరిగితే ఫోటోకెమికల్ రియాక్షన్ అని చెప్పాం. చూడనమ్మా, H2 గ్యాస్ ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ 2HCl. నెక్స్ట్ హెట్రోజీనియస్ రియాక్షన్. హెట్రోజీనియస్ రియాక్షన్ అంటే ఏంటి, రియాక్టెంట్ ప్రొడక్ట్ క్యాటలిస్ట్ అన్ని డిఫరెంట్ ఫేజెస్లో ఉంటే హెట్రోజీనియస్ రియాక్షన్స్ అంటాం. ఆ హెట్రోజీనియస్ రియాక్షన్స్ జీరో ఆర్డర్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. విజాతీయ ఉత్ప్రేరణ చర్యలు అంటే ఏంటి, క్రియాజనకాలు క్రియాజన్యాలు వేరువేరు స్థితుల్లో ఉన్నట్లయితే వాటిని విజాతీయ ఉత్ప్రేరక చర్యలు అంటాం. ఓకేనా, థ్యాంక్ యూ.